మరి కాసేపట్లో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరి యువత మహిళల కోసం ఎలాంటి పథకాలు ప్రకటించబోతున్నారు? మెయిన్గా వ్యవసాయ రంగం, రైతులపై ఎలాంటి వరాలు ఉండబోతున్నాయి? ఆరోగ్య రంగానికి ఈసారి ఎలాంటి ప్రాధాన్యత ఎలా ఉంటుందని, అసలు బడ్జెట్ పై మహిళల ఆశలు ఎలా ఉన్నాయి? సో విజయవాడ ప్రజలు ఏమంటున్నారో ఆ సమాచారం ఒకసారి చూద్దాం. మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. నేడు సెంట్రల్ బడ్జెట్ నేపథ్యంలో మధ్యతరగతి సామాన్య ప్రజలు, ముఖ్యంగా గృహిణీలు, మహిళలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ నేను విజయవాడ చిట్టినగర్ ఏరియాలో ఉన్నాను. ఇక్కడ కొంతమంది రేషన్ తీసుకోవడానికి వచ్చారు. సో వీళ్ళ దగ్గరే అసలు వాళ్ళ ఒపీనియన్ ఏంటో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, వాళ్ళ సెంట్రల్ బడ్జెట్ నేపథ్యంలో ఒక సామాన్య మహిళలుగా మీరేం కోరుకుంటున్నారు? బడ్జెట్లోని ట్యాక్సుల పేరుతో ప్రజలపైనే భారాలు మోపుతున్నారు. ప్రభుత్వ ఆదాయం గురించి చూసుకుంటుంది కానీ ప్రజల కష్టానష్టాల గురించి ఆలోచించలేని పరిస్థితి. ఈరోజు ప్రతి దాని మీద జనరల్ సర్వీస్ ట్యాక్స్ పేరుతోని చీర కొన్నా, బొట్టు బిళ్ళ కొన్నా, నూనె కొన్నా, ఉప్పు కొన్నా, కారం కొన్నా ప్రతిదానికి ట్యాక్స్ అనేది పడుతుంది. ఆ ట్యాక్స్ పడడం వల్ల ప్రభుత్వ ఆదాయం అయితే పెరుగుతుంది కానీ సాధారణమైన ప్రజలు మాత్రం నష్టపోతున్నారు. మీరేం చేస్తున్నారు? నేను పని చేస్తానమ్మా చేపల మార్కెట్లో. ఏంటి కష్టపడినా సుఖం లేదు, అద్దెలు కట్టుకోలేకపోతున్నాం. ఏంటి సొంత ఇల్లు అనేది లేదు, అద్దె కూడా కట్టుకోలేకపోతున్నాం. అంటే చాలామందికి ఈ మధ్యకాలంలో సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్ రెండు విడివిడిగా ఉండడంతో మరింత సమస్య పెరిగిందని చెప్పాలి. ఇక్కడ పూలు అమ్ముకుని ఒక మహిళ ఉంటుంది, ఆమెతో మాట్లాడదామా. చెప్పండి, బడ్జెట్లో ఒక మహిళలుగా మీరు ఏం కోరుకుంటున్నారు? ఏంటి ఏమండి, నూనె ఖర్చులు, ఇంటి ఖర్చులు మొత్తం అన్నీ పెరిగిపోయినాయి. రోడ్డు మీద పువ్వులు అమ్మితే 100-200 వస్తాయి. ఈ రోజుల్లో భర్త కష్టపడితే చాలా అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఇద్దరు కష్టపడ్డా కూడా ఏమీ మిగలట్లేదు. హాస్పిటల్కి వెళ్ళాలంటే వేలు చిన్న జ్వరం వచ్చి వెళ్ళినా కూడా 100-200 ఫీజు అంటున్నారు, మందులు అంటున్నారు, 1000 రూపాయలు అంటున్నారు. ఇవన్నీ మేము ఖర్చులు తట్టుకోలేకపోతున్నామండి. ఈ ప్రభుత్వం ఏమన్నా మాకు న్యాయం చేస్తే అన్నింటిలో కొద్ది ధరలు తగ్గిస్తే చాలు. మెడికల్ అమ్మ, నిన్న మా పాపకి డెలివరీ అయ్యింది, హాస్పిటల్కి వెళ్ళాం. మాకు ఠాకూర్ సినిమా చూపించారు హాస్పిటల్లో. అసలు మెడికల్ గురించి పట్టించుకునే నాదులు ఉన్నారో లేదో కూడా మాకు తెలియట్లా. గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ మొత్తం చేయించుకున్నాను నేను గవర్నమెంట్ హాస్పిటల్లో. కానీ ఎంత బాగా చేశారంటే మా అమ్మాయికి డబల్ కుట్లు పడ్డాయి, మా బాబుకేమో సీరియస్ అయ్యింది. ఇంప్రూవ్మెంట్ లేదు అని చెప్పేసి 9 రోజులు ఉంచారు. 4 రోజులు ఉండే బాబుని 9 రోజులు ఉంచారు. ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్తే మళ్ళీ 4 రోజుల్లో పంపించేసేవారు. అలా ట్రీట్ జరుగుతుంది గవర్నమెంట్ హాస్పిటల్లో. మెడికల్ కొనే పరిస్థితి లేదు. దారుణంగా ధరలు పెరిగిపోతున్నాయి. సామాన్య మధ్యతరగతి కుటుంబాలుగా మేము ఆ ధరల భారాన్ని భరించలేకపోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ బడ్జెట్లో మాకు ధరల భారాన్ని తగ్గించేలాగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో క్రాంతి, TV9 విజయవాడ నుంచి.